నమస్తే అండి. నా పేరు త్రినారెడ్డి. సో, ఈరోజు వచ్చేసి మనం ఒక మంచి పవర్ వైడర్ గురించి తెలుసుకుందాం అనమాట. మా దగ్గర మూవబుల్ పవర్ వైడర్ అనమాట. ఈ పవర్ వైడర్ వచ్చేసి ఎక్కువగా ఇదే పవర్ వైడర్ ఎళ్తుంది. చాలా మంది రైతులు కూడా సైనా నుంచి వాండా షిఫ్ట్ అవుతున్నారనమాట. వాండాలో ఈ పవర్ వైడర్ ఎక్కువగా తీసుకుంటున్న గేర్ బాక్స్ పవర్ వైడర్. సో, కంప్లెయింట్లు కూడా చాలా తక్కువ వస్తున్నాయి. మెయింటెనెన్స్ కూడా బాగుంది. దీన్ని ఏదైతే ఆర్‌పిఎం ఉందో ఆర్‌పిఎం కూడా బాగుంది. మైలేజ్ కూడా బాగా వస్తుందని చెప్పేసి కస్టమర్స్ చాలా మంది ఇదే పవర్ వైడర్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. మాకు మూవబుల్ పవర్ వైడర్ అనమాట ఇది. సో, ఎక్కువగా ఇయ్యే వీడియోలు చేస్తాం. ఎందుకంటే మాకు ఎక్కువగా పోయేది ఈ పవర్ వైడరే. చాలా మంది రైతులు మన దగ్గర కాల్ చేసి ఎక్కడెక్కడి నుంచో చాలా ప్లేసుల నుంచి ఆంధ్ర, తెలంగాణ చాలా ప్లేసుల నుంచి కూడా మనకి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకొని ఇది తీసుకోవడం జరుగుతుందనమాట. ఇంత మూవబుల్ పవర్ వైడర్ వచ్చేసి ఈ పవర్ వైడర్ వచ్చేసి మోడల్ వచ్చేసి ఎస్‌ఈఎస్ 1000X మోడల్ అనమాట. ఇది వాండా కంపెనీ వారిది. త్రూలీ హెచ్ఏ+లో ఈ పవర్ వైడర్ అనేది తీసుకొచ్చారనమాట. ఈ పవర్ వైడర్ వచ్చేసి వాండా కంపెనీ వారి GX 200 ఇంజిన్ 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తదనమాట. ఈ ఇంజిన్ వచ్చేసి 3600 ఆర్‌పిఎంతో తిరుగుతదనమాట. ఇది పెట్రోల్ ఇంజినే. డీజిల్ గట్ట ఏం కాదు. దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు. చాలా మంది రైతులు ఏమనుకుంటారంటే ఇంజిన్ ఆయిల్, పెట్రోల్ కలిపి ఎయ్యాలనుకుంటారు. అలా ఏముండదండి. ఇది 4 స్ట్రోక్ కాబట్టి మీకు ఇంజిన్ ఆయిల్ సెపరేట్‌గా ఏసుకోవాలి. అలాగే పెట్రోల్ సెపరేట్‌గా ఏసుకోవాలి. దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు. జీరో మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ప్రతి 40 అవర్స్‌కి ఒకసారి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఇంజిన్ ఆయిల్ తగ్గడం గట్ట ఏమి ఉండదు. చాలా మంది రైతులు ఇంజిన్ ఆయిల్ తగ్గిన తర్వాత ఏసుకోవాలనుకుంటారు. ఇంజిన్ ఆయిల్ అసలు ఇందులో తగ్గదు. ఇంజిన్ ఆయిల్ దాన్ని 40 అవర్స్ మీరు మిషన్ రన్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీరు ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో, చేంజ్ చేసుకుంటేనే ఇంజిన్ బాగుంటుంది. పనిచేస్తుంది. చేంజ్ చేసుకోకపోతే మళ్ళీ ఇంజిన్‌కి వచ్చే కస్టమ్స్ అండ్ కంప్లెయింట్లు రావచ్చు. స్మోక్ లాగా ఇలా రావచ్చనమాట. మీరు ప్రతి 40 అవర్స్ మిషన్ రన్ చేసిన తర్వాత ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకా వస్తే ఇదొచ్చేసి మీకు దీంతో వచ్చే ఎక్విప్‌మెంట్స్ ఏంటంటే 2 టైర్లు వస్తాయి, పెద్ద టైర్లు. దాంతో పాటు 24 బ్లేడ్ సెట్ వస్తాయి. 24 బ్లేడ్ సెట్ కంపెనీ ఇచ్చినవి. ఇంకా ఎక్స్‌ట్రా ఏసుకోకూడదు అనుకుంటే 100% ఏసుకోవచ్చు. ఇంకొక మీకు 32 బ్లేడ్లు కూడా ఏసుకోవచ్చనమాట. దీనికి అంత పవర్ ఉందనమాట. సో, దీని హెచ్‌పీ వచ్చేసరికి 6 హెచ్‌పీ అండి ఇది. 7 హెచ్‌పీ కాదు, 6 హెచ్‌పీ. మీకు అప్ టు 9 హెచ్‌పీ‌లా పనిచేస్తదనమాట ఇది. 6 హెచ్‌పీ అయినా సరే 9 హెచ్‌పీ‌లా పనిచేస్తది. చాలా మార్కెట్‌లో చూసుకుంటే ఇదే ఇంజిన్ GX 200 ఇంజిన్‌తో వేరే మెషిన్‌లకేసుకొని దాన్ని 7 హెచ్‌పీ అని చెప్పేసి మార్కెట్‌లో సేల్ చేస్తున్నారు. సో, అయినా మీకు అది తెలీదు. మీరు హెచ్‌పీ అంత కరెక్ట్‌గా ఎవరు చూడరు. కొంతమంది చూస్తారు. కొంతమంది అసలు పట్టించేసుకోరు. వచ్చిందా, పనిచేస్తుందా, వాడుకున్నామా, అయిపోయిందా అన్నట్టు చూస్తారు తప్ప అది ఎంత హెచ్‌పీ ఏంటనేది కొంతమంది తెలుసుకోరు. కొంతమంది తెలుసుకుంటారు. ఒకళ్ళు అడిగిన వాళ్ళు 7 హెచ్‌పీ అని చెప్పొచ్చు. కొంతమంది కరెక్ట్‌గా చెప్పొచ్చు. కొంతమంది చెప్పకపోవచ్చు అనమాట. అలా ఉంటాయి మాది. ఇదైతే 6 హెచ్‌పీ పవర్ వైడర్ అనమాట. దీనికి ఎటువంటి రోటర్స్ అయినా, గుంటలైనా, గుర్నాకులైనా, లైనర్స్ అయినా, రెడ్జర్స్ అయినా ఏవైనా సూటబుల్లే. మీరు ఏవైనా ఏసుకోవచ్చు. వెనక మీరు కావాలనుకున్న అప్లికేషను. ఏ అప్లికేషన్ అయినా యూజ్ చేసి ఏసుకోవచ్చు. ఇది హెవీ పవర్ వైడరు. హెవీ దుక్కులకి, హెవీ కలుపులకు కూడా యూజ్ చేయొచ్చనమాట. అంత మంచి పవర్ వైడర్ వచ్చేసి ఇది. సో, దీని మైలేజ్ విషయానికొస్తే 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి 1 గంట మాత్రమే వస్తుంది. అంతకుమించి రాదు. మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. 1 గంట మాత్రం వస్తది. సో, మరి మీరు ఫుల్ స్పీడ్ కొడితే కొంచెం తగ్గొచ్చనమాట. అలా ఉంటది ఈ పవర్ వైడర్ వచ్చేసి. ఈ పవర్ వైడర్ రేట్ అనేది చాలా ఇష్యూ జరుగుతుంది మార్కెట్‌లో. చాలా ఇష్యూ జరుగుతుంది. ఒక్కో చోట ఒక్కోళ్ళు అమ్ముతున్నారు. సో, మనం వచ్చే రేట్ అయితే లాస్ట్ వరకు మనం 54,000 అమ్మేవాళ్ళమి. ఇప్పుడు ఆగస్ట్ నుంచి ఎప్పుడైతే రేట్లు పెరిగాయో ఇప్పుడు మనం వచ్చేసి 65,000-65,000 మధ్యలో అమ్ముతున్నాం. బేస్డ్ ఆన్ ప్లేస్ అనమాట. కొంచెం దూరం అయితే ట్రావెలింగ్ ఇది ఎక్కువ అవుతది కాబట్టి కొంచెం ఎక్స్‌ట్రా అమౌంట్‌కి ఇస్తున్నాం. మన చుట్టుపక్కల అయితే కొంచెం తక్కువకి ఇస్తానన్నమాట. సో, మేము ఇచ్చే సర్వీస్ ఏంటంటే ఎలాంటి కంప్లెయింట్ వచ్చినా ఇప్పుడు మా దగ్గర మీరు మిషన్ కొన్నారంటే ఎలాంటి కంప్లెయింట్ వచ్చినా సరే మీకు స్పేర్స్ అవైలబుల్ ఇస్తాం. ఏ స్పేర్ పోయిందన్నా సరే మేము పంపిస్తామన్నమాట. ఇప్పుడు దూర ప్రాంతాలకి ఇప్పుడు మొత్తం చాలా దూరం పంపించాలనుకుంటే వాళ్ళు మన దగ్గర మిషన్ తీసుకెళ్తారు. లోకల్ ఎక్కడో మెకానిక్ దగ్గరికి చేపించుకుంటారు. ఏదైనా స్పేర్ పోయిందంటే అక్కడ దొరకకపోతే మనం చాలా స్పీడ్‌గా దానికి సంబంధించిన స్పేర్ అనేది అందిస్తాం అనమాట. సో, మన చుట్టుపక్కల ఉన్న వరకైతే మనం సర్వీస్ కూడా అందిస్తాం అనమాట. దగ్గర డోర్ సర్వీసు ఏమైనా చిన్న కంప్లెయింట్లు వస్తే ఎళ్లి చేస్తామనమాట. మరీ దూరం అయితే మనం వెళ్ళలేని పరిస్థితిలో ఉంటదనమాట. అందుకని అంత దూరం చేయము. కాబట్టి మనం మా దగ్గర మిషన్ కొన్న తర్వాత కూడా మేము అంత ఫ్రీగా వదిలేము. దగ్గరికెళ్ళి వాళ్ళకి ఎలా వాడాలో, ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ఒక యాక్టివేట్ చేసి వాళ్ళ ఫీల్డ్‌లో కూడా వాళ్ళు ఏదే పొలంలో చేయాలనుకుంటే ఆ పొలంలో కూడా మనం యాక్టివేట్ చేసేసి నీట్‌గా వాళ్ళకి ఎలా వాడాలో కూడా చూపిస్తామనమాట. ఈ ఫెసిలిటీ మన దగ్గర ఉంది.